హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. 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 స్తోత్రం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అందరూ టిఫిన్ చేశారా? వచ్చారు కదా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఏం వారం? ఆదివారం, ప్రభు దినం. మనం ఇక్కడికి దేవుని ఆరాధించడానికి కదా. చాలా సంతోషం. మరి ఈ యొక్క మందిరానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి దైవ సేవకులు మరి ఇక్కడ ఎంతో చక్కగా ఈ యొక్క పరిచయం జరిపిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అయితే మరి కొన్ని మాటలు మరి దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేళ్ళను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మనం పాట పాడారు కదా, క్రీస్తు సాక్షిగా సాగిపోయేదా. ఎలా సాగిపోవాలి? వాస్తే శ్వాసగా చక్కగా వాడారు పిల్లలు. వెరీ నైస్. ఒక నిమిషం మంచిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఈ యొక్క సమయంలో దేవుడు మనందరినీ తాకాలని, అనేక అమూల్యమైన వాక్యాన్ని మనకు వినిపించాలని, ఆయన యొక్క మెల్లైన స్వరాన్ని మనకు వినిపించాలని ప్రార్థిస్తాం. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ రక్షణ నీకే ఘనత చెల్లిస్తున్నాము తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురుల నామములో భూమి కూడి ఉంటారు, వారి మధ్యలో నేను ఉంటానని కలిగి ఉన్నాను యేసయ్యా. ఇదిగో తండ్రి యొక్క ఉదయకాలం ప్రభ, ఈ ఆదివారంలో ఈ పునరుద్ధాన దినము తండ్రి మీ సన్నిధిలోనైనా మేము చేరి ఉన్నాము ప్రభా. నేను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి, నేను ఆరాధించడానికి, ఘనపరచడానికి ప్రభా నేను స్తోత్రం. నీకే మహిమ కలుగుగాక, నీకే ఆరాధన కలుగుగాక నైనా. యేసయ్య నీ రాజ్యం వచ్చిందిగాక నైనా ప్రభా. ఈ స్థలంలో నీ చిత్తమే నెరవేరుగాక ప్రభా. స్తోత్రం. హల్లెలూయా. ప్రభా నీ యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది నైనా ప్రభా. నీ సువార్తనైనా ఇంకా అందరి వారికి అందించబడాలి నైనా ప్రభా. సువార్త చాటడానికి నైనా, కోత కోయడానికి కోత కోసేవారిని ఎన్నుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. ఈ యొక్క సంఘాన్ని బలపరచండి నైనా. ఈ సంఘంలో ప్రతి బిడ్డని సాక్షిగా జీవించాలి నైనా ప్రభా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. సంఘం కాపరిని దీవించండి నైనా ప్రభా. అమ్మగారిని కూడా దీవించండి నైనా. వారిని గొప్పగా బలపరచండి కూడా. ఉన్న సేవకులను కూడా బలపరచండి, వాడుకోమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, ఈ స్థలాన్ని అభిషేకించండి నైనా. ప్రతి విధమైన అంధకార శక్తులను, చీకటి శక్తులను, వ్యతిరేక శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం నైనా. విడుదల కలుగునుగాక దేవా. ఇంకా ఆయా మందిరం చుట్టూ అగ్ని కంచె వేయండి నైనా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ
బ్రదర్, నా పేరు మేరీ సౌజన్య. మా యొక్క మరి నాతో పాటు వచ్చింది నా చెల్లి పావని కుమారి. దేవుడు మరి ఈరోజు అనుకోకుండా ఆయన యొక్క ప్రణాళికలో ఈ యొక్క స్థలానికి నడిపించారు. మా సొంత గ్రామం అయితే ఆంధ్రాలో ఏలూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు. కానీ నా తల్లిదండ్రులు చాలా ప్రార్థన చేసేవాళ్ళు. మా నాన్నగారు హైదరాబాద్కి రావడం జరిగింది. తర్వాత మా అమ్మ ప్రార్థన చేసినారు. అంటే డాడీ ఎవరికి తెలియకుండా హైదరాబాద్కి వెళ్ళిపోయారు. సో ఆయన ఎక్కడున్నారో తెలియదు. కానీ మా అమ్మగారు ప్రార్థన చేసేవాళ్ళు, దేవా మరి ఆయన ఎక్కడున్నా మంచిగా ఉండాలి, త్వరగా మాకు ఆ సందేశం తెలియచేయాలని అడిగినప్పుడు అప్పుడు నేను పుట్టాను, చెల్లి అమ్మ కడుపులో ఉంది. 4 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు లెటర్ రాశారు, నేను హైదరాబాద్లో ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ప్రైజ్ లార్డ్ చెప్తామా? మొట్టమొదటి అద్భుతం మా జీవితంలో మా మమ్మీ డాడీని మమ్మల్ని ఒక కుటుంబముగా ఆయన కలిపారు. గట్టి చెప్పండి. అలా మేము హైదరాబాద్ రావడం జరిగింది. పిల్లరా మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 1 year, అంటే మేము హైదరాబాద్ ఏ పరిస్థితుల్లో వచ్చామంటే అసలు ఏమీ లేదు మా చేతిలో, మా డాడీ చేతిలో ఏమీ లేదు. ఒక చిన్న అత్తకి ఒక రూమ్ తీసుకున్నారు, ఒక్క సామాన్ కూడా లేదండి ఇంట్లో, భోజనం కూడా లేకుండా అలాంటి పరిస్థితుల్లో మేము హైదరాబాద్కి వచ్చాం. హల్లెలూయా. కానీ మన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. ఎలాంటి దేవుడు అండి? పిలిచిన వాడు నమ్మదగినవాడు. మన దేవుడు పోషించే దేవుడు. యెహోవా ఈరే మన్నాతో ఇశ్రాయేలు ప్రజల్ని పోషించాడు. అవునా? తన బిడ్డలని, తన నమ్మిన వాళ్ళని ఆయన వదిలిపెడతారా? వదిలిపెట్టారు. హల్లెలూయా. సో దేవుడు మా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. ఆయన బిజినెస్ చేస్తూ ఉండేవారు మా డాడీ. ఒక 1 year తర్వాత టైఫాయిడ్ జ్వరం వచ్చిందనమాట నాకు. జ్వరం కోరంటీ హాస్పిటల్ అని మన హైదరాబాద్లో ఉంది, తిలక్ నగర్లో ఉంటుంది. హాస్పిటల్ తీసుకెళ్లారు. మంచిగా అంతా తగ్గిపోయింది. కానీ ఇంటికి వచ్చేటప్పుడు డాక్టరు బలం కోసం అని కొన్ని మందులు ఇచ్చాడంట, టాబ్లెట్లు. ఇంటికి వచ్చాక ఆ టాబ్లెట్లు మా అమ్మగారు వేశారు. 3 రోజులు వేశారు. 3వ రోజు నాకు శరీరం మీద అంతా కూడా చిన్న చిన్న బొబ్బలాగా వచ్చాయి. మార్నింగ్ ఉదయం నుంచి ఇంకా అది సాయంత్రం వరకు చిన్న చిన్నవి పెద్ద పెద్దగా అయిపోయినాయి. మొత్తం ఒళ్ళంతా పెద్దలా అయిపోయినాయి. కళ్ళు అంటుకుపోయినాయి, కళ్ళ మీద వచ్చేసినాయి, నోట్లో వచ్చేసాయి. భయంకరం అనమాట. ఇంకా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇది రియాక్షన్ అయింది, టాబ్లెట్ మందు రియాక్షన్ అయింది, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఏ డాక్టర్ ఇచ్చాడో అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఆ రాత్రి 10-11 గంటలకి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ చూసి చాలా లేట్ అయిపోయింది, తీసుకెళ్ళిపోండి, పాప బ్రతకదు అని చెప్పారు. హల్లెలూయా. అప్పుడు మా అమ్మ నాన్న, మా అమ్మగారు వచ్చి 1 year అనమాట హైదరాబాద్. ఏమీ తెలియదు, ఎవరు తెలియదు, చుట్టాలు లేరు, మనకి ఎవరు లేరు. కానీ నా తల్లి ప్రార్థన చేసింది, మా డాడీ కూడా ప్రార్థన చేశారు, ప్రభువా ఈ బిడ్డను బ్రతికించండి. హల్లెలూయా. తల్లి ప్రార్థన చాలా శక్తివంతమైనది. మన తల్లిదండ్రులు మన కోసం ప్రార్థన చేస్తారు. మీరు అనుకోవచ్చు, మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. తప్పకుండా మీరు చేసే ప్రార్థన మీ బిడ్డల పట్ల ఫలిస్తుంది. ఆమేన్. మా అమ్మగారు ఏం ప్రార్థన చేశారని తెలుసా? దేవా ఈ బిడ్డను నీ సేవ కోసం బ్రతికించండి. గుట్టిగా బ్రతికించండి కాదు, నీ సేవ కోసం బ్రతికించండి. హల్లెలూయా. అసలు డాక్టర్లు అడ్మిట్ చేసుకోమని చెప్పారు, కానీ వాళ్ళు ఏ మందు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఇంజెక్షన్ చేయడానికి లేదు, టాబ్లెట్ ఇవ్వడానికి లేదు, అలాంటి పరిస్థితి. కానీ ఏ మందు లేకుండా దేవుడు నన్ను స్వస్థపరచాలండి. చెప్పండి. ఏ మందు లేదండి. మందు లేకుండా మొత్తం విషయం లోపలంతా అయిపోయి బయటకు వచ్చేసింది అనమాట. కానీ దేవుని యొక్క మహాకృప, ఆయన శక్తి వలన దేవుడు నన్ను స్వస్థపరిచాడు. 20 రోజులు నేను ఏమి తినలేదంట, ఏమి తాగలేకపోయాను, తినలేకపోయాను. వాళ్ళు గ్లూకోజ్ పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేసి అలా గ్లూకోజ్ ఇచ్చారు. ఎంతోమంది దైవ సేవకులు నా కోసం ప్రార్థన చేశారు. ఎంతోమంది పాస్టర్లు హాస్పిటల్
ప్రైజ్ ది లార్డ్. ఇలా ఎంతో మంది ప్రార్థన వలన, ముఖ్యంగా నా తల్లిదండ్రుల ప్రార్థన విశ్వాసం వలన దేవుడు నన్ను బ్రతికించాడు. ఆమేన్. నాకు 3 నెలలు కళ్ళు అంటుకునే ఉన్నాయి, కళ్ళు తెరవలేదు. తర్వాత మా అమ్మ ప్రార్థన చేస్తుంది, ఆయిల్ వేసి ప్రార్థన చేసేది, ప్రేయర్ అది. దేవుడు కళ్ళు తెరిపించాడు. కానీ ఇక వెలుగు చూడలేకపోయాను. 1 ఇయర్ ఇంట్లోనే చీకట్లోనే ఉన్నాను, లైట్ కూడా చూడలేకపోయాను, ఇక వెలుగు చూడలేకపోయాను. 1 సంవత్సరం ఇంట్లోనే ఉన్నాను. నా చర్మం అంతా కూడా ఒక పొర ఊడిపోయింది, గోళ్ళతో సహా ఊడిపోయింది. ఒక కొత్త జన్మ, ఒక నూతన జన్మ దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అలా నేను పెరుగుతున్నప్పుడు 1 ఇయర్ తర్వాత నేను చలి ఇద్దరం ఒకటే క్లాస్, ఒకే స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం, చదువుకుంటున్నాను. 7th క్లాస్లో దేవుడు నాకు ఒకసారి ఒక దర్శనం ఇచ్చారు. నా సాక్ష్యం చాలా పెద్దది, కానీ చాలా షార్ట్గా చెప్తున్నాను. టైం మనకి కొంచెం టైం కాబట్టి దేవుడి చిత్రమైతే ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు చాలా నా జీవితంలో, అంటే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థన నేర్పించారు. ఏదైనా మనం ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి. సో నా ప్రతి విషయంలో నేను దేవుడిని అడుగుతూ ఉండేదాన్ని అనమాట. నేను చదువుకున్నానంటే కూడా అది దేవుడి కృపనే. ఎందుకంటే నేను చెల్లి ఇద్దరు ఒకటే క్లాస్, ఆమె నేను ఒకటే క్లాస్ అవ్వడం వలన నేను చదువుకోగలిగాను. హల్లెలూయా. ఎందుకంటే నాకు బోర్డు మీద అక్షరాలు కనిపించేది కాదు. మా చెల్లి నాకు చెప్తే నేను నోట్స్లో రాసుకొని చదువుకునేదాన్ని. హల్లెలూయా. అలా కూడా నేను క్లాస్లో ఫస్ట్ వచ్చేదాన్ని, అన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. అది దేవుడిని ప్రార్థన చేసేదాన్ని నేను. ప్రభువా నాకు ఇదిగో నాకు సహాయం చేయండి, నేను ఇప్పుడు మ్యాథ్స్ చేయాలి, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకునేదాన్ని అనమాట. ఎవరికి తెలియదు. బట్ నేను 7th క్లాస్లో ఒకరోజు నేను ఏదో విషయంలో బాధపడుతుంటే ఆ రోజు నాకు కళలో దేవుడు కనిపించాడు. ఆయన ఒక తెల్లని దుస్తులు వేసుకొని వచ్చి నేను మోకరించున్నాను, ఆయన నాతో చెప్పాడు అనమాట, సౌజన్యాన్ని భయపడదు, ఎల్లప్పుడూ నేను మీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. 3 సార్లు ఆ స్వరం దేవుడు నాతో మాట్లాడారు. మరి ఆ తెల్లారి నేను దేవుడు నాకు కనిపించారని కళ నాకు అర్థం కాలేదు, కానీ ఇంట్లో చెప్పాను అమ్మకి, అమ్మ దేవుడు నాకు ఇలా కనిపించారు. సో 7th నుంచి నేను 10th రాశాను. ఎందుకంటే నేను క్లెవర్ స్టూడెంట్. నాకు సార్లు, మా టీచర్లు, మా డాడీ కూడా చాలా నన్ను కోఆపరేట్ చేసి నువ్వు 10th రాయాలని చెప్పి నేను 7th నుంచి 10th ఎగ్జామ్ రాయించాను. 10th అయిపోయిన తర్వాత నాకు బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలని ఉండేది ఆశ. కానీ మన ఆలోచన కాదు, దేవుడి ప్రణాళికలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. అవునా? దేవుడు ఏమంటున్నాడు యెషయా గ్రంథంలో 55లో, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. అవునా? మన మార్గాలు వేరు, దేవుడి మార్గాలు వేరు. మనం ఎన్నో అనుకుంటాం, కానీ దేవుని ప్రణాళిక ఏది ఉందో అదే మన జీవితంలో జరుగుతుంది. అయితే 10th క్లాస్లో మరి రేడియోలో వాక్యం ద్వారా పాస్టర్ జోషి అంకుల్ వాక్యం ద్వారా నేను దేవుని స్వరాన్ని విన్నాను. హల్లెలూయా. ఆ రోజు దేవుడు నాతోనే ఆయన ద్వారా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మరి ఆయన చెప్తున్నారు అన్నమాట, నీకోసమే నేను పరలోకం నుండి వచ్చాను, నీకోసమే నేను కల్వరి గిరిలో మరణించాను, నీకోసమే నేను కొరడా దెబ్బలు తిన్నాను, అన్ని నీకోసం నీకోసం అంటూ ఉంటే, అరే దేవుడు నా కోసం వచ్చారా, మరి నేనేం చేస్తున్నాను, నేను ఎవరి కోసం జీవిస్తున్నాను, యేసు ప్రభు నా కోసమే మరణించారని చెప్పి ఆ రోజే నేను నా జీవితాన్ని యేసయ్యకు సమర్పించాను. హల్లెలూయా. యేసయ్య నా హృదయంలోకి ఆహ్వానించాను. ఈ రోజు నుంచి ప్రభువా నేను నీ బిడ్డగా జీవిస్తాను. చూడండి, ఈ లోకంలో మనం ఎన్ని రోజులు బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, యేసయ్య మన జీవితంలో లేకపోతే మన జీవితం వ్యర్థం. అవునా? హల్లెలూయా. చాలా ఆస్తి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, అన్నీ మనం ఏం చేసుకుంటాం? ఈ లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే నీకు ఏం లాభం అని దేవుడు చెప్తున్నాడు. మన ఆత్మ పరలోకం వెళ్ళలేదంటే ఈ భూలోకంలో మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత చదువున్నా, ఎంత డబ్బున్నా అంతా వేస్ట్ అండి, వేస్ట్. హల్లెలూయా. సో నా జీవితంలో నేను తెలుసుకున్నాను ఏంటంటే, భూమి ఆకాశం ఒకరోజు గతించిపోబోతున్నాయి, కానీ దేవుని కోసం జీవించే వాళ్ళే, దేవుని పని చేసే వాళ్ళే వాళ్ళు ఎప్పుడూ నిలుస్తారు, దేవుని సన్నిధిలో పరలోకంలో ఉంటారు. కాబట్టి మరి అమ్మ చెప్పింది అనమాట, నేను ఇలా ప్రార్థన చేశాను, సేవ కోసం బ్రతికించమని అడిగాను. అవును కదా, మరి దేవుడు నన్ను సేవ కోసం బ్రతికించాడు, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? సేవ చేయాలి. హల్లెలూయా. కానీ ఒక ఆలోచన నాకు ఏమిటది, బాగా చదువుకోవాలి,
మొదలు పెట్టాడండి. పిల్లల చాలా మార్పు అనమాట నాలో. మరి 2 monthsలో మేము ఇంకొక చర్చికి వెళ్ళడం జరిగింది. ఒక దైవ సేవకులను అద్భుతంగా దేవుడు పరిచయం చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దైవ సేవకుల దగ్గర నేను చాలా ఆత్మీయంగా ఎదిగాను. పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయడము, మరి ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ చదివాను. కానీ కాలేజీకి వెళ్తున్నా కానీ నాకు నా మనసంతా కూడా ఎవరిని చూసినా కూడా వీళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారేమో, వీళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు, వీళ్ళకి ఎవరు సువార్త చెప్తారు, వీళ్ళకి ఎవరు, ఇదే ఆలోచన అనమాట. అదలిగా ఇంకా ఆ ఆలోచనతోటి నేను అసలు ఒక్కసారి చదివితే నాకు గుర్తుండిపోతుంది. అలాంటిది ఎన్నిసార్లు చదివినా నా బుర్రలోకి అది ఎక్కట్లేదు. ఇంకా నేను దేవుడిని అడిగాను. 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు, దేవా మరి ఏంటి అసలు నా పట్ల నీ చిత్తం ఏంటని అడిగినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో నువ్వు నా సేవకుడవు, నువ్వు నా సేవ చేయాలి, అన్ని జనులకు సువార్త ప్రకటించాలి అని ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. దర్శనాల ద్వారా మాట్లాడారు. మరి ఎంతోమంది దైవ సేవకుల ద్వారా ప్రవచన రీతిగా మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు సరే ప్రభా ఈ సేవ చేస్తాను మా డాడీకి చెప్పినప్పుడు, మమ్మీ డాడీ తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది, ఇలా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేయాలి. అలాగే అప్పుడు మా ఇంట్లో పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉండేది. చెల్లి ఇంజనీరింగ్ చదువుతుంది, తమ్ముళ్ళు ఇంకా స్కూల్కి వెళ్తున్నారు, నేనే ఇంట్లో పెద్దదాన్ని, ఎట్లా సేవ చేస్తాం? కానీ నాకు విశ్వాసం అనమాట. దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు సాయం చేస్తాడు. ఇప్పుడు మనం దేవుడు చెప్పిన పని మనం చేస్తే దేవుడు మనకు కావాల్సిన అన్నింటినీ ఆయన సమకూరుస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యములో వెతుకు, అప్పుడు నీకు కావాల్సిన అన్నింటినీ సమకూరుస్తాడు అంటున్నాడు. అలాగే సో నేను అనే విశ్వాసంతో నాన్నగారు చెప్పారు, వద్దమ్మా నువ్వు జాబ్ చేయాలి, నువ్వు మంచి చదువుకోవాలి. తర్వాత మా డాడీ నాకు ఇంకేమే దేవుడు చేయదు తప్ప ఇంకేమీ చేయదు అని చెప్పి ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను వెళ్ళలేను కదా. సో నేను చెప్పాను, డాడీ నన్ను వెళ్ళడానికి ఛార్జీలకు పంపి ఇవ్వండి, ఇంకా మళ్ళీ నేను ఎప్పుడు మిమ్మల్ని పైసలు అడగను, నాకు దేవుడు ఇస్తాడు, దేవుడు చూసుకుంటాడు అని చెప్పాను. అలాగే అలా నేను ఎక్కడ సేవ చేయాలి ఎవ్వరు నాకు తెలియదండి. మరి మా పాస్టర్ గారు ఆయన చెప్పినప్పుడు నువ్వు ప్రార్థన చేయమ్మా, దేవుడికి ఎక్కడ చూపిస్తున్నాడు, మరి దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళాలని చెప్పారు. అయితే నాకు ప్రార్థనలో మా సొంత ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఊరు ఆంధ్రాలో చూపించారు. చూపించినప్పుడు మా పాస్టర్ గారు ప్రే చేసి నన్ను సేవకు పంపించడం జరిగింది. అలాగే నేను సేవ స్టార్ట్ చేసినప్పుడు నాకు 16 సంవత్సరాలు. అలాగే 16 yearsలో నేను సేవకి ఒక్కదానే బయలుదేరి వెళ్ళాను. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. అయితే ఎలా స్టార్ట్ చేయాలి తెలియదు. ఆ రోజు మా ఊరిలో పరిశుద్ధాత్ముడు చెప్పాడు, అందరినీ పిలువు, ఈరోజు ఇక్కడ ప్రేయర్ ఉందని చెప్పమన్నారు. ఆ ఊరి మధ్యలో ఒక ఇంటిలో అందరినీ పిలిచాము. వాళ్ళంతా చక్కగా అరేంజ్ చేశారు. ఒక 60-70 మంది వచ్చారు మా ఊళ్ళంతా. ఈ చిన్న అమ్మాయి ఏం చెప్తుందా, మా ఊళ్ళో నన్ను బంగారం అని పిలుస్తారు అనమాట. అలాగే బంగారం వచ్చింది, ఏం ప్రార్థన పెడతారు, ఏం చేస్తారు చూద్దామని జస్ట్ చూడడానికి వచ్చారు వాళ్ళంతా. అలాగే ఆ రోజు దేవుడి కార్యం అక్కడ జరిగిందండి. ఆమె చెప్తామా, దేవుని యొక్క అభిషేకం అక్కడ కుమరించబడింది. ఎంతోమంది యవనస్తులు దేవుడు తాకాడు. ఆ రోజు స్టార్ట్ అయిన ప్రేయర్ ఈ రోజు అండి మా ఊరిలో అందరూ ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి. దేవుడికి మహిమ కలుగుగాక. అలాగే అందరూ యూత్ అందరూ కూడా మారిపోయి దేవుడి పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడి సేవ చేస్తూ ఉన్నారు. ఎంతో చక్కగా దేవుడిలో ఎదిగారు. ఆ ఒక్క చిన్న ప్రార్థనతో స్టార్ట్ అయింది. తెల్లవారినప్పుడు పక్క ఊరి వాళ్ళు వచ్చారనమాట. నిన్న ఎవరు అమ్మగారు వాకింగ్ చెప్పారు, ఎవరు అందరూ వెతుకుంటూ వచ్చారు. ప్రైజ్లా వాళ్ళు నేను చూసి నమ్మట్లేదు, ఎవరు పెద్దమ్మగారు చెప్పారు అంటే అప్పుడు నేను ఇప్పుడు ఎంత చిన్నగా ఉన్నాను కదా, అప్పుడు ఇంకా చాలా చిన్నగా బక్కగా ఉండేది. అలాగే ప్రైజ్లా నేనే వాక్యం చెప్పాలంటే నమ్మట్లేదు, లేదు అమ్మగారు పిలవాలంటే అమ్మగారు నేనే అమ్మ అని చెప్పాను. సో వాళ్ళు మామూలుగా ప్రార్థనకి రావాలి. అలా స్టార్ట్ అయిందండి. ప్రైజ్లా మనం అనుకుంటామో ఎలా చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ దేవుడు నన్ను వాడుకుంటాడు, ఎక్కడ సేవ చేస్తాం అనుకుంటాం. కానీ దేవుడు ద్వారము తెలిస్తే అద్భుతంగా ఆయన తెలుస్తాడు. ఎవ్వరు కూడా ద్వారం లేదు. ఆమేన్. ఆ పక్క ఊరికి వెళ్ళాము వాక్యం బోధించడానికి. ఆ ఊరు నుంచి ఆ పక్క ఊరు అట్లా ఒక 30-40 గ్రామాలలో చుట్టుపక్కల ఒక 1 year 1.5 yearలో అన్ని గ్రామాలలో సువార్త పరిచయం జరిగిందండి. దేవుడికి మహిమ కలుగుగాక. అది ఎవరికి చెప్పట్లేదు.
మాట్లాడాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్తాను. ఒకరోజు ఇలాగే మా ఫ్రెండ్, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అలాగే మన నిజమైన స్నేహితుడు ఎవరండి? యేసుప్రభు అన్నారు, ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని దాసులను పిలువగా 15 ఉంటుంది, మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. అలాగే లోకంలో అందరూ లోక స్నేహితులతో సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన నిజమైన స్నేహితుడు యేసయ్య. గట్టి చెప్పగలుగుతామా? మంచి స్నేహితుడు. అలాగే అయితే ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు అని చెప్తున్నారు. నాకు ఒక ఫ్రెండ్ ఉందన్నమాట. అమ్మ ఇంటికి వెళ్ళమని చెప్తే, ప్రభా ఏంటి నిజమేనా? ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుంది, 7 గంటలు, ఈ టైంలో ఎందుకు ప్రభా అంటున్నా, కానీ దేవుడు వెళ్ళు అని చెప్తున్నాడు. నేను వెళ్ళానండి. వెళ్ళి డోర్ కొట్టేసరికి అమ్మాయి ఏడ్చుకుంటూ డోర్ తెరిచింది. ఆమె అప్పుడే చచ్చిపోదామని ఫినాయిల్ గ్లాసులో పోసుకొని రెడీగా ఉందంట తాగడానికి. అలాగే ఒక్క సెకండ్ లేట్ అయింటే ఆమె తాగేసేదే చచ్చిపోయేది. ఏమైందో మరి. ఆ ప్రమాదాన్ని దేవుడు ఆపడానికి దేవుడు నన్ను పంపించాడు. ఇది ఒక జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. ఇలాంటివి దేవుడు చాలా చాలా చేశారు. అలాగే ప్రైస్లో ఒకసారి ఒక ఊరికి వెళ్ళాలి, నా చేతిలో ఒక్క పైసలు కూడా లేదు. దేవుడు వెళ్ళు అన్నాడు. ప్రభా వెళ్ళడానికే ఉన్నాయి మరి రావడానికి లేవంటే, నువ్వే కదా వెళ్ళమంటున్నావు, పంపించేది కూడా నువ్వే పంపించాలి. వెళ్ళిపోయాను, ఆ ఇంట్లో ప్రే చేశాను అంతే. కొంతమంది దైవ సేవకులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం ఒక చిన్న కానుక ఇవ్వాలని కూడా కొంతమంది క్రైస్తవులకు తెలియదు. ప్రైజ్లా నేనైతే ఎవరిని కూడా అడగను, ప్రార్థన చేస్తాను, దేవుడు చెప్పమన్నా చేశాను, వచ్చేసాను. వాళ్ళు మా చుట్టాలే అవుతారు. వాళ్ళు మరి ఎలా వెళ్తావమ్మా, ఏదైనా ఛార్జింగ్ కావాలి, ఏం అడగలేదు. నేను కూడా దేవా నువ్వు గారు పంపించింది, నేను వీళ్ళని ఎందుకు అడుగుతాను, నేను అడగను అని చెప్పి వెళ్ళిపోయి బస్ స్టాండ్లో నుంచున్నా. అలాగే మీరు నమ్ముతారా? నేను బస్ స్టాండ్లో నుంచున్నా, మా చేతిలో డబ్బు లేదు. నా పక్కన ఇంకొక అమ్మాయి ఉంది. ఆటో వచ్చి నా ముందు ఆగిందండి. మీ ఊర్లో ఎవరైనా ఆటో వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్తారా? జనగాంలో తీసుకెళ్తారా? అలాగే ఆటో వచ్చి ముందు ఆగింది. నేను అడుగుతున్నాను, మాకు లిఫ్ట్ ఇస్తారా? బైక్ అంటే లిఫ్ట్ ఇస్తారా? ఆటో ఏమైనా లిఫ్ట్ ఇస్తారా? కొంచెం మమ్మల్ని అక్కడ వదిలిపెడతారా అంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఎక్కి కూర్చున్నాము. మధ్యలో చెప్తున్నాను, నిజంగా బ్రదర్ మా దగ్గర డబ్బులు లేవు, మీరు ఫ్రీగా వదిలిపెట్టాలని చెప్తున్నారు. ఏం మాట్లాడలేదా? కిందలో మేము ఎక్కడైతే దిగాలో అక్కడ దింపేశాడు. థ్యాంక్ యూ అని చెప్తే కూడా తిరిగి కూడా చూడలేదండి, వెళ్ళిపోయాడు. అలాగే వెంటనే దేవుడు మాట్లాడాడు నాతో, నీ కోసం నేను నా దూతను పంపించాను. గట్టి చెప్పండి పెడతామా? ఆ ఇంటికి 10 సంవత్సరాలు అయిపోతుంది, కానీ నాకు ఇంకా అది బాగుంటుంది. ఎందుకంటే దేవుడు తన దూతలను కూడా మన కోసము పంపిస్తాడు. ఆమె చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. పిల్లలా మరి 1.5 years నేను అక్కడ సేవ చేశాను. తర్వాత దేవుడు చెప్తున్నాడు, నీ సేవ ఇక్కడ అయిపోయింది, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో అని మాట్లాడుతున్నాడు. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ సంవత్సరంన్నర అక్కడ సేవ చేశాను కదా, ప్రజలందరూ ప్రభా మరి వీళ్ళని వదిలేసి నేను ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ పరిచర్య ఆగిపోతుంది కదా అంటే దేవుడు చెప్తున్నాడు, లేదు నేను నిన్ను కొత్తగా నేను నడిపించబోతున్నాను. నువ్వు ఇంకా భూదిగంతాల వరకు నువ్వు నా సువార్త ప్రకటించాలని వాక్యం ద్వారా యెషయా 49:6 నా చేతిలో ఒక పెన్ను వచ్చి నా చేతిలో రాశానండి. యెషయా 49:6 అని రాసినప్పుడు నేను ఆ వాక్యం తెలిసి చూశాను. నాకు అదేంటో కూడా తెలియదు. ప్రభు చెప్తున్నాడు, భూదిగంతాల వరకు నీవు నేను కలుగు చేయ రక్షణకు సాధనమవుతావు. ఆమేన్. సరే ప్రభా ఎక్కడికి వెళ్ళాలి? ఒక 2 దైవ సేవకులు నా పక్కన ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను. ముగ్గురు కలిసి భాషలో సేవిస్తున్నాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పాడు వాళ్ళతో కలిసి నేను సేవ చేస్తాను. అలాగే ప్రైస్లా హైదరాబాద్ వచ్చేసాను. మా మమ్మీ డాడీ చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ పల్లెటూళ్ళలో అక్కడ సేవ చేయాలంటే చాలా కష్టం. ఒక్కొక్క ఊరికి వెళ్తూ ఉంటాం, నైట్ అయిపోతుంది, బస్సులు ఉండవు, నడుచుకుంటూ వెళ్ళాలి, వెయిటింగ్ చేయాలి. చాలా కష్టపడ్డాను 1.5 years. కానీ దేవుని సేవలో చాలా హ్యాపీగా చేశాను, చాలా సంతోషంగా చేశాను. అలాగే కానీ ఇంటికి వచ్చేసరికి మా అమ్మ నాన్న చాలా సంతోషించారు, కానీ నాకు సంతోషం లేదు. ప్రభువా ఈ సేవ ఇంకెట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా నేను సేవ చేయాలి? నువ్వు హైదరాబాద్ వచ్చేమన్నావు, కానీ ఎలా ముందుకు వెళ్ళాలని 6 నెలలు అంటే నేను ఫాస్టింగ్ ప్రే చేశాను. అలాగే తర్వాత దేవుడు అద్భుత రీతిగా నాకు కలలో ఎవరైతే దైవ సేవకులు కనిపించారో అదే మందిరానికి దేవుడు నన్ను తీసుకెళ్ళారు. ఆమేన్. అది చాలా పెద్ద మందిరము, ఒక 10,000 మంది
వచ్చేటువంటి మందిరం అన్నమాట. దేవుడు అన్నాడు, ఇక్కడ నువ్వు వాక్యం బోధిస్తావు, ఇక్కడ నేను వాడుకోబోతున్నాను అన్నాడు. అక్కడ చూస్తే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నేను చిన్నదాన్ని, అమ్మాయిని, ఎవరు నన్ను తీసుకుంటారు, ఎవరు నన్ను పిలుస్తారు? హల్లెలూయా. నేను అక్కడ ఒక వాలంటీర్గా జాయిన్ అయ్యాను, చిన్న వాలంటీర్గా యూత్ టీంలో జాయిన్ అయ్యి యూత్ మీటింగ్స్కి వెళ్ళడం అలా చేస్తున్నాను. ఒకరోజు సడన్గా అక్కడ ఉన్నటువంటి అయ్యగారు నన్ను పిలిచి, అమ్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు మా టీంలో జాయిన్ అవుతావా, మాతో పాటు సువార్త సేవకు వస్తావా అని అడిగాను. తెలుసుగా హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లాంటివి విన్నప్పుడు నేను చెప్పండి కొట్టదా? దేవుడు చేసిన కార్యాలకి చెప్పండి కొట్టాలండి. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. సో ఆ యొక్క దైవజనుడే నన్ను అడిగినప్పుడు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. దేవుడా, నేనెళ్ళి వాళ్ళని అడగను, వాళ్ళే నన్ను అడగాలి. ఇది నీ చిత్తం అయితే వాళ్ళ ద్వారా నువ్వే నన్ను పిలవాలని ప్రార్థన చేసినప్పుడు పిల్లరా మరి అలా మరి వాళ్ళు వచ్చి నన్ను అడగడం జరిగింది. ఆ టీంలో జాయిన్ అవ్వడం, ఆ సెంటర్లోనే నేను ఉండి మరి సేవ చేయడానికి ఒక్క గ్రామం కాదండి, కొన్ని వందల గ్రామాలు వెళ్ళి సువార్త చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రతి ఆదివారము 10,000 మందిలో ఆరాధన నడిపిస్తూ ఉండేదాన్ని నేను. మరి కొన్ని వేల మంది, లక్షల మంది మీటింగ్స్ 5 రోజులు 7 రోజులు మీటింగ్స్ అవుతుంటే ఆ మీటింగ్స్ మొత్తం కూడా నడిపిస్తూ ఉండేదాన్ని. ఎంతో మంది సువార్త చెప్పడానికి 2010లో మరి బైబిల్ ఛానల్ కూడా బైబిల్ ఛానల్లో కూడా వాక్యం చెప్పడానికి టీవీలో దేవుడు నాకు ద్వారం తెచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా చేతిలో పైసలు లేవండి, కానీ దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు టీవీ ఛానల్లో వాక్యం చెప్పు. మనకు ఒకటి ఉండాలి, డబ్బులు లేకపోయినా కూడా ఏముండాలి? విశ్వాసం. చెప్పండి, విశ్వాసం ఉండాలి. దేవుడి మీద విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలోకి వెళ్ళారు, వాళ్ళకి ఎక్కడ ఫుడ్ లేదు, ఏమీ లేదు, కానీ దేవుడు వాళ్ళని ఎలా పోషించాడు? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఆమేన్. సో ఇలాంటి అద్భుతాలు చాలా చాలా అద్భుతాలండి. మా ఫ్యామిలీలో అప్పుడు మేము చాలా ఆర్థికంగా చాలా సమస్యలు ఉండేవి అన్నమాట. ఒకరోజు అక్కడ మీటింగ్ స్టార్ట్ కాబోతుంది, ఫోన్ వచ్చిందనమాట. ఇంట్లో మరి ఒక కేసు, మాకు అసలు పోలీస్ అంటేనే తెలియదు, కానీ ఒక కోర్టు కేసు పడింది అనమాట. ఫోన్ చేసినప్పుడు నేను చాలా భయపడ్డాను. ఎప్పుడు నాకు అసలు భయం అనేది రాదు, అస్సలు భయపడలేదు దేనికి. వెళ్ళి నేను గుడిలో ప్రార్థన చేశాను, ప్రభువా ఇప్పుడు ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఈ 500 మంది నేను వదిలేసి ఇంటికి వెళ్తే నేను ఇంట్లో నేను ఏం చేయగలను? నేనేం చేయలేను, కానీ నువ్వు అప్పగించిన పని నేను ఇక్కడ చేస్తాను, నా ఇంట్లో నువ్వు పని చేయని ప్రార్థన చేశాను. హల్లెలూయా. దాని తర్వాత దేవుడు అక్కడ కోర్టుకు వెళ్ళినప్పుడు చాలా భయంగా మా డాడీ చెల్లి వీళ్ళందరూ వెళ్ళారు. అయితే అతను మరి కాంప్రమైజ్ అయిపోయి ఇంత అమౌంట్ నాకు కట్టాలి అని చెప్పాడు. అది కొన్ని 4 సంవత్సరాలు వాయిదా నడిచినట్టుంది. కానీ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఎలాంటి గొడవ పెట్టుకోకుండా దేవుడు ఆ కేసు పెట్టడం కూడా మాకు మంచిదే అయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు అలాంటి అద్భుతాలు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దేవుడి సేవలో నేను నడుస్తూ ఇంట్లో ఇద్దరు ఆటంకాలు మా కుటుంబంలో వచ్చినా కూడా ప్రతి విషయంలో నేను ప్రార్థన చేస్తూ ఉండేదానండి. దేవుడు మా కుటుంబంలో అద్భుత కార్యాలు చేశారు. హల్లెలూయా. మా చెల్లికి జాబ్ వచ్చాడు, జాబ్ కోసం చాలా తిరిగింది తను. నేను ఒకరోజు చాపెల్లో అక్కడ గుడిలో ప్రార్థన చేస్తుండగా ఫోన్ వచ్చింది, నాకు జాబ్ వచ్చిందని చెల్లి చెప్పింది. హల్లెలూయా. సో చెల్లి జాబ్ చేస్తూ మా పెద్ద తమ్ముడిని, చిన్న తమ్ముడిని, ఇల్లు అన్నీ చూసుకునేదండి. పెద్ద తమ్ముడు ఇంజనీరింగ్ చదివాడు, తమ్ముడు చదువుకొని తనకి క్యాంపస్ సెలక్షన్లో దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు. హల్లెలూయా. విప్రో కంపెనీలో జాబ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ జాబ్ నుండి దేవుడు అతన్ని అమెరికాకి పంపించాడు. హల్లెలూయా. నాకు ఎప్పుడు ఫ్లైట్స్ కనిపిస్తూ ఉండేవి దర్శనంలో. ప్రభువా, ఈ ఫ్లైట్ ఎందుకు కనిపిస్తుంది? మేము ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కడికైనా వెళ్తామా? మనకి ఇంట్లో సొంత ఇల్లే లేదు, ఒక చిన్న ఇల్లు కూడా లేదు, ఒక 100 గజాలు స్థలం కూడా లేదు. అలాంటిది ఇంత పెద్ద ఇల్లు కావాలంటే ఎట్లా వస్తుంది? కానీ నేను రాసుకొని ప్రార్థన చేసేదాన్ని, ప్రభా మాకు ఒక పెద్ద ఇల్లు కావాలి. హల్లెలూయా. మాకు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏం కావాలి అన్ని రాసుకొని. మా మమ్మీ కూడా
పెద్ద తమ్ముడు ఇద్దరు కూడా నాకు చాలా సపోర్ట్ అనమాట. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా సొంత ఖర్చులు పెట్టుకొని చాలా చోట్ల వెళ్తూ ఉంటాను. అది ఎక్కడ నుంచి వస్తాయి? మా ఫ్యామిలీ మెంబర్సే నాకు మనీ సపోర్ట్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా దశభాగం దేవుని సేవ కోసమే మేము వాడుతా ఉన్నాం. అలాగా ప్రైజ్లో అలా మా ఫ్యామిలీని దేవుడు ఆర్థికంగా దీవించాడు, ఆధ్యాత్మికంగా దీవించాడు. మరి దేవుని యొక్క సువార్త సేవలో నేను వాడబడాలని అడిగినప్పుడు దేవుడు అనేక గ్రామాలలో పట్టణాలలో తీసుకెళ్ళాడు. మరి 2006లో దేవుడు నన్ను యెరూషలేముకి కూడా తీసుకెళ్ళాడు. అలాగే అదొక చాలా పెద్ద సాక్ష్యం అండి. నా చేతిలో ఏమీ లేదు అప్పుడు, ఇంకా మా ఇంట్లో ఆర్థికంగా కూడా ఏం బ్లెస్సింగ్ రాలేదు. చెల్లి ఒక్కతే జాబ్ చేస్తా ఉంది, తమ్ముడు చదువుకుంటున్నారు. కానీ నేను దేవుడిని అడిగాను, ప్రభువా మేము పుట్టిన ఆ పవిత్ర స్థలం నేను కూడా చూడాలి. అలాగే మాట ఒక ఆంటీ ఉండేది అంట, వాళ్ళు చాలా కోటీశ్వరు. ప్రభు ఆమె కోటీశ్వరాలు ఆమె వెళ్తుంది. మరి నాకు నేను కూడా కోటీశ్వరాలే కదా, నీ బిడ్డనే కదా, నీ దగ్గర ఉన్నాయి కదా కోట్లు, నాకు కూడా ఇవ్వు, నేను కూడా వెళ్తా. ప్రైజ్లా నేను దేవుడు ఇలాగే అడుగుతాను, ప్రభు నాకేం తక్కువ, నువ్వు ఉన్నావు కదా, నీ బిడ్డలైనప్పుడు నాకేం కావాలో నువ్వు అన్నీ ఇస్తావు. నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను. పిల్లల మీరు నమ్మరు అసలు. రేపు వీసాకి అప్లై చేస్తామనగా ఈ రోజు నాకు పాస్పోర్ట్ నా చేతిలో వచ్చిందండి. అలాగే రేపు వీసాకి లాస్ట్ డేట్, ఈ రోజు దేవుడు నాకు పాస్పోర్ట్ ఇచ్చాడు. మనీ ఒక అంకుల్ వచ్చి 10,000 నా చేతిలో పెట్టి, అమ్మ ఇది నీకు గిఫ్ట్గా ఇస్తున్నానని చెప్పారు. ఆ 10,000 పాస్పోర్ట్ నేను ఆంటీ చేతిలో పెట్టాను. ఆంటీ నా దగ్గర ఇంతే ఉంది, నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు అప్లై చేయండి అని చెప్పారు. అలాగే ఎవరు నాకు తెలియదని, గుర్తు తెలియని వాళ్ళు 70,000 నాకు స్పాన్సర్ చేశారు. అలాగే ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి చెల్లి కొంచెం డబ్బు హెల్ప్ చేసింది, ఇంకొక 5,000 హెల్ప్ చేశారు. ఇలా మొత్తం 1,00,000 రూపాయల వరకు దేవుడే నాకు సమకూర్చి ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళారు. అలాగే అక్కడ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మా ఫ్యామిలీ చాలా దీక్షపడింది. దేవుని యొక్క అభిషేకంలో దేవుడు ఎంతో మరి ముందుకు నడిపించారు. 4 ఛానల్స్లో సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశారు. ప్రస్తుతం దివ్యవాణి అనే ఛానల్లో ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకి నా యొక్క మెసేజ్ వస్తూ ఉంది. మరి కరోనా టైంలో దేవుడు మరి యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా కూడా మరి ఎంతో చక్కగా బలంగా వాడుకుంటున్నారు. ఫేస్బుక్లో ఈ కరోనా టైంలో నేను స్టార్ట్ చేసినప్పుడు బంగ్లాదేశ్లో ఒక దైవజనుడు అన్నమాట, ఒక కృష్ణ అనే ఒక దైవజనుడు, హిందూ కానీ ఆయన క్రిస్టియన్గా మరి అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు. సో ఆయన నా వీడియోస్ అన్ని చూస్తూ ఉండేది, నా లైవ్ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు నాకు ఆయన ఫోన్ చేశాడు. అలాగే నేను దేవుడిని అడుగుతున్నాను, నాకు ఎప్పుడు కూడా ఒకే ఆశ అండి, దేవుని అంటే ఆత్మల రక్షణ, ఇంకా ప్రభు గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళకి ప్రభు గురించి చెప్పాలి, ఇంకా సేవ చేయాలి. ఆ విషయంలో నేను ఎప్పుడు సాటిస్ఫై కానంటే ఇంకా చాలా ఎంతవరకు చేశాక చాలా అనుకోను, ఇంకా చేయాలి, దేవుడి కోసం ఇంకా ముందుకు వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉంటుంది. నేను దేవుడిని అడుగుతున్నాను, ప్రభు నువ్వు భూమి గంటాల వరకు తీసుకెళ్తున్నావు, మరి ఇంకా మా ఇండియాలోనే మొత్తం తిరగలేదు కదా ప్రభు, ఇంకా ఎప్పుడు బయట దేశం తీసుకెళ్తావు సువార్త ప్రకటించడానికని అడుగుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. అప్పుడే నాకు ఫోన్ కాల్ వచ్చింది. అలాగే ఆ బ్రదర్ నాకు ఫోన్ చేసి, అమ్మ దేవుడు నాకు నేను చూపించారు, ఇలాగా మరి ఫారెన్ కంట్రీలో సువార్త చెప్పడానికి మరి దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటున్నాడు అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ ట్రైనింగ్లో పాల్గొన్నాను. అది సర్టిఫికేట్ కూడా అంటే మిషనరీగా సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు ఆ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి. సో ఆ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను. తర్వాత ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళి సువార్త చెప్పాలి, వాళ్ళు మనకి చాయిస్ ఇస్తారనమాట. సో నేను ప్రార్థన చేశాను, ప్రభా ఏ దేశానికి వెళ్ళాలి, దేవుడు నాకు యోర్దాను దేశం చూపించారు. నిజంగా సో యోర్దాను దేశానికి మేము 18 మంది మన ఇండియా నుంచి వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చారు. అందరం కలిసి తెలుగు వాళ్ళు ఒక 5 మంది, అందులో లేడీస్ ఒక 5 మంది, జెంట్స్ ఒక 3-4 ఉన్నారు, మొత్తం 10 మంది అనమాట. ఇండియా నుంచి ఒక 18 మెంబర్స్ కలిసి జోర్డాన్ దేశంలో అక్కడ ముస్లిం ప్రజల మధ్యలో సువార్త సేవల దేవుడు వాడుతున్నాడు. ప్రేసలా మేము అక్కడ వాళ్ళ ఇంటికి దేవుడు ఇలాంటి పల్లెటూర్లు అండి. అసలు మేము ఒక టూరిస్ట్ లాగా వెళ్ళాము, కానీ వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి మమ్మల్ని కూర్చోబెట్టారు. నైట్లో మేము వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. వాళ్ళకి యేసు ప్రభువుని చెప్పడానికి, నా సాక్ష్యం చెప్పడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని పాటలు నేర్పించడానికి దేవుడు సాయం చేశారు. చాలా గొప్ప కార్యాలు చేశారండి. ఇవన్నీ కూడా మరి యేసయ్య
యేసయ్య ఎందుకు చేస్తున్నాడంటే యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆమె చివరిగా నేను చెప్పేది సందేశం ఏంటంటే అపోస్తలుల కార్యం 1:8 ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మే మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మీరు యూదయ, యెరూషలేము, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉండాలి. మీరు వెళ్ళండి, భూదిగంతాల వరకు నా నామాన్ని ప్రకటించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు ప్రాక్టీస్లో ఇవ్వండి, నా శిష్యులుగా తయారు చేయండి అని చెప్తున్నాడు. ఎందుకంటే యేసయ్య మరలా ఆయన తిరిగి ఈ లోకానికి రాబోతున్నాడు. మనందరం కూడా యేసయ్యను కలుసుకోవడానికి సిద్ధపడే దినాలలో మనం ఉంటున్నాం పిల్లరా. కాబట్టి మనం చాలా మెలుగుగా ఉండాలి, చాలా చురుకుగా ఉండాలి. ఎంతసేపు ప్రభు నాకు ఇది కావాలి, అది కావాలి, నన్ను దీవించు, నాకు అది చేయి, ఇది చేయి, దీని మీదనే మనం దృష్టి పెట్టకూడదండి. దేవుడి కోసం నేను ఏం చేస్తున్నాను? ఆ యేసయ్య నా కోసం రక్తం చిందించాడు, మరి యేసయ్య కోసం నేనేం చేస్తున్నాను? కనీసం నీ సాక్ష్యాన్ని నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్తున్నావా? యేసు ప్రభు నిజమైన దేవుడమ్మా, యేసయ్య నమ్ముకుంటే నీకు పరలోక రాజ్యం అని ఒక మాట నీ బంధువులకి, నీ స్నేహితులకి నువ్వు పంచుకోగలుగుతున్నావా? అలాగే ఇక్కడ నుంచి మనం ఏమీ తీసుకెళ్ళమండి. మనం ఎంతమందిని అయితే ఆత్మ రక్షిస్తామో వాళ్ళని మాత్రమే పరలోకానికి తీసుకెళ్తాం. అలాగే ప్రార్థనలో ఉండాలి, మన బైబిల్లో వాక్యంలో ఎదగాలి, దేవుని సేవకులతో నిలబడాలి, సంఘంతో నిలబడాలి. ఎప్పుడెప్పుడు మీటింగ్ జరిగినప్పుడు కంపల్సరీ రావాలి, పాల్గొనాలి. అన్ని పక్కన మన పనులన్నీ పక్కన పెట్టాలి. ఎప్పుడు ఉండే పనులు ఉంటూనే ఉంటాయి. అలాగే కానీ మొదట మనం ఏం వెతకాలి? దేవుని రాజ్యం వెతకాలి. ఆమె యేసయ్యకి సాక్షిగా ఉండాలమ్మా. మీరు కూడా దేవునికి సాక్షిగా ఉండండి. సువార్త పనిలో ముందుకు వెళ్ళండి. ఎక్కడ పని చేస్తున్నావు, ఇంటిలో ఉంటున్నావా, డ్యూటీ చేస్తున్నావా, పొలం పని చేస్తున్నావు, ఎక్కడ ఉన్నా సరే నీ పక్కన ఉన్న వాళ్ళకి, నీకు తెలియని వేసుకోవాలని తెలియని వాళ్ళకి సువార్త చెప్పు. గురించి 4 మాటలు చెప్పు. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. సేవకులకి నువ్వు సహాయం చేయి. నువ్వు వెళ్ళలేకపోతున్నావా, కనీసం సేవకులకు తోడుగా ఉండండి, మందిరంలో హెల్ప్ చేయండి. హల్లెలూయా. ఇది చివరి దినాలు, ఈ అంతిమ దినాలలో మనం ఉంటున్నాం. దేవుడు మరలా మన కోసం రాబోతున్నాడు. ప్రభు ఒకటే అంటున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ సిద్ధంగా లేకపోతే మనం సిద్ధపడతాం. ఒకవేళ ఇంకా నువ్వు నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నారనే కన్ఫర్మేషన్ లేకపోతే ఈ రోజు అడుగుతాం, ప్రభు నా హృదయంలోకి రండి, మా ఇంటిలోకి రండి నాయనా, నన్ను నీ రక్తంతో కడగండి నాయనా, నన్ను శుద్ధి చేయండి నాయనా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, పరిశుద్ధాత్మతో నింపబడుతుంది అడగండి, పరిశుద్ధాత్మని నాలోనికి రండి, దేవుని వాక్యంతో నన్ను నింపండి నాయనా, సాక్షుగా నన్ను మార్చండి అని మనం అడుగుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.